ప్రతి ఒక్కరూ కూడా ఎవరినైతే గట్టిగా పట్టించుకుంటారో అంటే వాళ్ళకి శత్రువులు ఉన్నట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అదే కోణంలో ఆ జనసేన పార్టీ అధ్యక్షులు ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన వచ్చినటువంటి రీతి కావచ్చు, ఆయన ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి మెగాస్టార్ తమ్ముడుగా సినీ అరంగేటం చేసి అంచెలంచెలుగా వెతుకుతూ సినీ పరిశ్రమలో ఒక దిగ్గజంగా మారి తదనంతర క్రమంలో రాజకీయాల మీద ప్రేమతోటి ప్రజలకు సేవ చేయాలనే భావనతోటి ఆయన రాజకీయాలు అరంగేటం చేసిన కాడి నుంచి కూడా ఎక్కడా కూడా తగ్గేదే లేదనే రీతిలో ఆయన సాగేటటువంటి తీరు ఏదైతే ఉందో అది అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ఇబ్బందులు సృష్టిస్తే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాడని పవన్ కళ్యాణ్కి ఇబ్బందులు సృష్టించినటువంటి పరిస్థితి. 2 చోట్ల ఓడగొడితే పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని మూసేస్తాడని 2 చోట్ల ఓడించినటువంటి పరిస్థితి. ఒక్క సీటు వస్తే ఆ ఒక్క సీటును కూడా ప్రభుత్వంలో కలిపేసుకుని తిరిగి ఇంటికి పార్టీ ముగిపించేద్దామనే పరిస్థితి. వీటన్నిటినీ కూడా అధిగమించి ఏదైతే తనకు చేయాలి, ప్రజలకు సేవ చేయాలనే భావన అయితే ఉందో ఆ భావనతోటి ప్రజల్లో నేను ఒకరిని, ప్రజల బాధలకి నేను ఒక సమాధానం అవుతానంటూ కూడా ఆయన నడిచినటువంటి తీరు ఏదైతే ఉందో అది అనిర్వచనీయం. ఏదైతే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్కి బీజేపీ పెద్దలకి ఉన్నటువంటి సాంగత్యం మనం దగ్గరగా మనం చూసుకున్నట్లయితే కనుక పవన్ అంటే ఒక మిత్రుడులా కాదు, ఒక కన్న బిడ్డలాగా చూసేటటువంటి నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి ఇతర పెద్దలు కావచ్చు, పవన్ని ఇష్టపడని వారంటూ ఎవరు లేరనేది అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు, అటు ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి, ఇటు టీడీపీ ప్రభుత్వం మరలా గద్దెనెక్కడానికి కావచ్చు, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మరలా గద్దె ఎక్కడానికి కావచ్చు, పవన్ కళ్యాణ్ కీలక పోషించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆయన చెప్పాలనుకున్నది ముక్కుసూటిగా చెప్పేటటువంటి మనస్తత్వం, ఆయన చేయాలనుకున్న పని ఎంత ఇబ్బంది అయినా సరే చేసేటటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అటు కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్టికల్ 390 చేసినప్పుడు పరిస్థితులు ఏదైతే అప్పటి నుంచి కూడా పవన్ అటు బీజేపీ పెద్దలకి పెద్ద ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, అటు కాశ్మీర్ పరంగా కావచ్చు, శత్రు దేశాల పరంగా కావచ్చు, బీజేపీ పెద్దలకి కావచ్చు, అటు నరేంద్ర మోడీకి కావచ్చు, భారీగానే ఇబ్బందికర వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో అట్లా సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు కావచ్చు, పార్లమెంట్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ క్లీన్ చిప్ చేసిందంటూ కూడా చేసిన ప్రకటనలు కావచ్చు, వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ కారణం కావడం అనేది మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. ఇలాంటి విషయాలన్నింటిలో కూడా అటు కేంద్రంతో పాటు మనం ముఖ్యంగా రాష్ట్రంలో కూడా చూసుకున్నట్లయితే ఏదైతే గెలిచినటువంటి ఒక్క సీట్ని కోల్పోయినటువంటి జనసేన, అదేవిధంగా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ అంటే అసెంబ్లీలో కూడా ఉండలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, వీటన్నిటినీ కూడా అధిగమించి ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని 11 సీట్లకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీని 11 సీట్లకు పరిమితం చేసి ఏదైతే అండర్ స్ట్రైక్ రేట్ తోటి పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేసినటువంటి ఎంపీ స్థానాలు కావచ్చు, ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు, ఒక్క చోట కూడా ఓడిపోకుండా గెలిచినటువంటి తీరు, ఇది మొత్తం కూడా ఆ పవన్ కళ్యాణ్కి అమాంతం కూడా ఒక క్రేజ్ని కూడా తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఈ క్రేజ్ వాళ్ళకి వచ్చినటువంటి క్రేజ్ కాదు, ఆయన ఎంతో కష్టపడి ఇప్పటి వరకు కూడా ఏదో ఆయన చేయాలనుకున్నటువంటి దాన్ని ప్రతిదీ కూడా చేసుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ, అటు కౌరవ రైతులకు సేవ చేస్తూ, అటు ప్రతి ఒక్కరికి కూడా ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తూ నేనున్నాను మీ వెంటూ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటు ఏదైతే ఈ అన్నింటినీ కూడా చేసినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అటు దేశవ్యాప్తంగా కావచ్చు, ఏదైతే అటు ఎన్డీఏ కూటమికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించే వారందరూ కూడా పవన్కి వ్యతిరేకం కావడం అనేది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఏదో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి వాస్తవానికి వాటన్నిటిని కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వారు మన నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ అది సాధ్యపడేటటువంటి విషయమా, సాధ్యపడేటటువంటి విషయం కాదా అనేది మాత్రం ముఖ్యంగా చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది బ్రహ్మనాయుడు. అయితే సాంబశివరావు, జనసేన పార్టీ కార్యాలయం దగ్గర పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు?
ప్రస్తుతం అయితే జనసేన పార్టీ కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే అందుబాటులో లేరు. ఇక్కడైతే ప్రస్తుతం అయితే ఇబ్బందికరమైనటువంటి అంటే ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన అవగాహన చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విషయం ఇప్పుడే ప్రచార మాధ్యమాల ద్వారా వీటి ద్వారా కూడా ఇక్కడ కార్యాలయానికి కొంతమందికి చేరుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అటు జన సైనికులకు కూడా ఈ యొక్క సమాచారం అంత ఉండదు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరి కొంతమంది అయితే ఇక్కడికి వచ్చి అసలు ఏంటి ఇది నిజమా వాస్తవా కాదా అనేది కూడా చర్చించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మొత్తం మీద ఇక్కడ జనసేన ప్రస్తుతం కార్యాలయం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ లేనందువల్ల కొద్దిగా పబ్లిక్ అయితే రావడం కానీ ఆరా చేయడం మాత్రం మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించి ఇలాంటి కుట్ర జరుగుతుందంట కదా అంటూ కూడా అటు జన సైనికులు కావచ్చు, పార్టీ అభిమానులు కావచ్చు, మరియు పవన్ అభిమానులు కావచ్చు, వారందరూ కూడా ప్రస్తుతం అయితే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బ్రహ్మనాయుడు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. సో మొత్తానికి కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. జనసేన అధినేతగా ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా బలమైనటువంటి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఎదుగుతూ ఉన్నారు. అటు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు. దేశం మొత్తం కూడా జనసేన వైపుకు చూసుకునేలా చేసుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సో మొత్తానికి కనుక చూస్తే ప్రధానమంత్రి మీద పగుందో, ఎవరికైతే భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఈ దేశంలో అధికారంలోకి రాకూడదు అని చెప్పేసి పెద్ద ఎత్తున కోరుకున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏకమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వారైతే గురిపెట్టినట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికి ఇటు జన సైనికులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. జనసేన అధినేత ప్రజావాణి కార్యక్రమానికి వేలాదిగా లక్షలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమస్యల కోసం జనసేన పార్టీ కార్యాలయం వద్దకి వేలాదిగా చేరుకున్న తరుణంలో సైతం కూడా చాలా అప్రమత్తంగా ఆ పార్టీ కార్యకర్తలే అధినేతకు రక్షణ కవచంలా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఈరోజు ఏర్పడుతున్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. సో మొత్తానికి కనుక చూస్తే సెల్ఫీల కోసం, ఫోటోల కోసం పెద్ద ఎత్తున జనసేన అధినేతతో కరచాలనం చేయాలనుకునేటువంటి ఆయన అభిమానులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఆయనకి రక్షణ కవచంగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. జనసేన అధినేతకు Z+ కేటగిరీ భద్రతని కల్పించాల్సినటువంటి అవసరం అయితే తక్షణం ఏర్పడిందని అయితే స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, మరి ఇది ఈ బులెటిన్ యొక్క విశేషాలు. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని దుష్ట శక్తుల హిట్ లిస్ట్లో పవన్ కళ్యాణ్ ఉన్నారంటూ నిఘా వర్గాలు అంటున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిఘా వర్గాలు హెచ్చరించాయి, అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. పవన్ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ గురించిన ప్రస్తావన వచ్చినట్లు కూడా నిఘా వర్గాలు తేల్చాయి. ఇక ఆ గ్రూపులు ఎవరివన్నవి ఇప్పుడు చెప్పలేమంటూ కూడా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్, మా అమరావతి బ్యూరో చీఫ్ సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ ప్రమాదంలో ఉన్నారా? నిఘా వర్గాలు చెప్తున్నటువంటి అంశాన్ని ఏ విధంగా తీసుకోవాలి? చందు, మనం చూస్తున్నట్లయితే జనసేన పార్టీ అధ్యక్షుడిగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ స్పీకర్గా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రిమండలిలో కీలక
పదవుల్లో ఉన్నటువంటి అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మంత్రి శాఖల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ముప్పు పొంచి ఉందంటూ కూడా కేంద్ర నిఘా వర్గాలు అయితే హెచ్చరించినట్టుగా మన సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా మనం లోతుగా విశ్లేషణ చేసినట్లయితే గతంలో కూడా మనం ఏదైతే ఉందో మావోయిస్టులకు సంబంధించి విషయం ఏదైతే ఉందో మావోయిస్టుల విషయంలో కూడా గతంలో కొంతమంది ఏదైతే దాడి చేస్తాం బీజేపీతో కలిసి వెళ్తే అంటూ కూడా గతంలో ఆయన బెదిరించినటువంటి సంఘటనలు మనం చూసాం. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇటు కేంద్రంలో కావచ్చు ఇటు రాష్ట్రంలో కావచ్చు మొత్తం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ నేడు శత్రువులకి అంటే దగ్గరగా ఉన్నారా అనేది పూర్తిగా అక్కడ మనకు వచ్చినటువంటి సమాచారంలో ఉన్నటువంటి అంశం. ఎందుకంటే అటు నరేంద్ర మోడీకి ఇష్టడుగా నరేంద్ర మోడీ అనేది దేశ భవిష్యత్తు కోసం అనేక విధాలుగా ఆయన ముందుకెళ్తున్నటువంటి పరిణామంలో ఆయనకు కూడా థ్రెడ్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఆయనకి దగ్గరగా ఉండే వారికి కూడా అలాంటి థ్రెడ్స్ ఉండే అవకాశం ఉండడంతో కొన్ని ఏదైతే ప్రచార మాధ్యమాల్లో ఉన్నటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్స్లో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కలిగించే విధంగా పవన్ కళ్యాణ్ని అంతమొందించే విధంగా కొన్ని కుట్రలు జరుగుతున్నాయంటూ కూడా వ్యాఖ్యలు జరుగుతున్నాయంటూ కూడా కేంద్ర నిఘా వర్గానికి చెందినటువంటి వారు పవన్ కళ్యాణ్ దృష్టికి కావచ్చు ఆ భద్రతా సిబ్బంది దృష్టికి కావచ్చు తీసుకొచ్చినట్టుగా సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ కేంద్ర నిఘా వర్గాలు కావచ్చు వీళ్ళందరినీ కూడా ఎవరు దీనికి పాల్గొని ఈ యొక్క కుట్రకి ఎవరైతే ఉన్నారు అంటూ కూడా అడిగిన దానికైతే వారి దగ్గర నుంచి అయితే సమాధానం రాకపోయినప్పటికీ కూడా వివిధ గ్రూపుల్లో మాత్రం అనేక ఏదైతే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా సమాచారం నడుస్తుందంటూ కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం బీజేపీ తోటి పొత్తు అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా హిందూ సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో ఆ బీజేపీ పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ కలవడంతో హిందూ వ్యతిరేక శక్తులు ఏమైనా ఈ కుట్ర పన్నుతున్నాయా అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా హిందూ వ్యతిరేక శక్తులు కుట్ర పన్నినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మనం చూసుకున్నట్లయితే అటు అన్ని మతాలను కూడా గౌరవిస్తూ ప్రతి ఒక్క మతానికి కూడా విలువలతో కూడినటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం తన భార్య క్రిస్టియన్ అంటూ కూడా గతంలో కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ముస్లింకి మసీదులకు సంబంధించి చందాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. హిందువులకు సంబంధించి ఆయన ఇప్పటికీ కూడా పలుమార్లు మాలలు కావచ్చు దీక్షలు కావచ్చు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆయన మతాలను కులాలను కలిపే విధానాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో ఇలాంటి అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ పైన దృష్టి సారించడం పవన్ కళ్యాణ్ ఏదో చేయాలని ఆలోచన చేయడం అనేది మాత్రం అటు జన సైనికులు అయితే మాత్రం తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అటు కేంద్రంలో ఈ రోజున బీజేపీ పార్టీని ఉండడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ కొంత కావచ్చు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే బీజేపీకి కేవలం కావాల్సినటువంటి కీలక సీట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమికి సంబంధించి చాలా ఎక్కువ టైం తీసుకుని తాను కావాలి అనుకున్నటువంటి సీట్లను కూడా వదులుకొని ఎన్డీఏ కూటమికి సీట్లు ఎక్కువ వచ్చే విధంగా అంటే బీజేపీకి మిత్రపక్షమైనటువంటి టీడీపీకి సీట్లు ఎక్కువ ఇచ్చి తను తగ్గి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు అన్న రీతిలో పవన్ కళ్యాణ్ ఎక్కడ నెగ్గాలో కాదో ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిగా ఆయన తగ్గి జనసేన పార్టీ బీజేపీ టీడీపీ కూటమిని ఆంధ్రప్రదేశ్లో ఘన విజయానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా కేంద్రంలో బీజేపీకి కావాల్సిన ఎంపీ స్థానాలకి కీలకంగా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అంటే పవన్ కళ్యాణే కనుక ఆ యొక్క కృషి చేయకపోయి ఉంటే కనుక అటు కేంద్రంలో కంపల్సరీగా బీజేపీకి కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉండేది. కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గట్టెక్కించారు. కాబట్టి అటు బీజేపీకి వ్యతిరేక శక్తులు ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ పైన కూడా కుట్ర పన్నారా అనే అంశం కూడా అటు కొంత జనసేన వర్గాలు కావచ్చు ఇతరులు కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి
కోకట్టి వేళ్లతో కూల్చివేస్తానంటూ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుత పరిణామంలో పవన్ కళ్యాణ్ తోడుతో అటు టీడీపీ జనసేన కూటమి 11 సీట్లకే వైసీపీని పరిమితం చేయడంతో అటు వైసీపీకి సంబంధించిన వారు కనుక ఇలాంటి కుట్రలు చేస్తున్నారా అనే ఆలోచన. అదేవిధంగా అటు మొన్నటి వరకు కూడా అనేక మందితో కలిసి ప్రయాణం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారిని కాదని మిత్రపక్షాలుగా వేరే వారితో వెళ్ళడం, ఒంటరి కాదని వేరేగా కూటమితో కలిసి వెళ్ళడం, ఇలా అనేక. సాంబశివరావు, ఒక సినిమా సూపర్ హీరోగా కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని చూరగొనడం వేరు. ఇప్పుడు రాజకీయాలు వచ్చాక సీఎం తర్వాత అంతటి స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అధికారం చేపట్టగానే కూడా ప్రజల సమస్యలపై గతంలో కూడా ఫైట్ చేశారు. ఇప్పుడు కూడా ప్రతి చిన్న విషయాన్ని చాలా కూలంకషంగా కూడా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టు పరిస్థితి. ఇలాంటి పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి ఆలోచన చేస్తున్నటువంటి వారి గురించి నిఘా వర్గాలు ఇప్పట్లో చెప్పలేమంటున్నారు. దాని గురించి అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఒక చిన్న మాట అంటేనే జన సైనికులు వాళ్ళెవ్వరూ కూడా ఊరుకోలేని పరిస్థితి. మరి ఇప్పుడు ఇలాంటి ఒక న్యూస్ బయటకు వచ్చిన తర్వాత జనసేన కార్యకర్తలు కానీ, జనసేన అభిమానులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఏమంటున్నారు? మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఏ అధికారం లేనప్పుడే ప్రజల్లోకి వెళుతూ సూపర్ క్రేజ్ సంపాదించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన రోడ్డు మీదకి వస్తున్నారంటే అటు పోలీస్ వ్యవస్థ కావచ్చు, అధికార యంత్రాంగం పాటు అధికార పార్టీకి కూడా గజగజలాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడా కూడా బిర్యానీ పొట్లాలు, మందు బాటిల్స్, డబ్బులు ఆయిల్ కొట్టించుకుని బళ్ళు వేసుకొచ్చే సాంప్రదాయం పవన్ కళ్యాణ్ దగ్గర లేదు. భారీ క్రేజ్ అంటే మనం చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా అరంగేట్రం చేసినటువంటి పవన్ కళ్యాణ్, మెగాస్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ తమ్ముడిగా వచ్చినటువంటి ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా మారినటువంటి తీరేదైతే ఉందో అది అనిర్వచనీయం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా తగ్గకుండా ముందుకు సాగే విధానం, ఆయన చెప్పాలనుకున్నది నిక్కచ్చిగా ముక్కుసూటిగా ఆయన చెప్పే విధానం, అది ఆయన చేయాలనుకున్నది ఎవరేమనుకున్నా సరే ఏ మాత్రం కూడా వెనకడుగేకుండా చేసే పట్టుదల, ఇలా అనేకంగా మనం చూసుకున్నట్లయితే పవర్ స్టార్ అంటే ఒక చెగోవేరా స్ఫూర్తి, పవర్ స్టార్ అంటే ఒక విప్లవ నాంది, అదే పవర్ స్టార్ అంటే పేద ప్రజల గుండె యొక్క నాడి, ఇలా అనేక అంశాల్లో మనం చూసుకున్నట్లయితే ఇవాళ ప్రస్తుత పరిపాలన చూస్తున్నప్పటికీ కూడా మనం ఎవరూ చేయనటువంటి రీతిలో అధికారులతో చేస్తున్నటువంటి సమీక్షా సమావేశాల్లో సహా మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పరిపాలనా తీరు కావచ్చు, ఏదైతే ఉందో ఆ తీరుని అద్భుతంగా మనం వర్ణించవచ్చు. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి శాఖలు ఏవి కూడా ఆషామాషి శాఖలు కాదు. ఆ శాఖలు అన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి శాఖలు. ఏదైతే మహాత్మా గాంధీ చెప్పిన విధంగా గ్రామాలే పల్లెలే దేశానికి పట్టుకొమ్మలనే నినాదం ఏదైతే ఉందో ఆ నినాదంతో ఆయన చెప్పినటువంటి రీతిలో గ్రామ పరిపాలన సస్యశ్యామలంగా ఉన్నట్లయితే కనుక దేశ పరిపాలన బాగుంటుంది. కాబట్టి గ్రామ పరిపాలన చాలా బాగుండాలంటే గ్రామంలో పంచాయతీ వ్యవస్థ బాగుండాలి, నీటిపారుదల బాగుండాలి, ప్రజల ఆరోగ్యం బాగుండాలి, ఇట్లా వ్యవసాయం బాగుండాలి. వీటన్నిటిని కూడా చేసేటటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ అనేక అడుగులు ముందుకేస్తూ వెళ్తున్న తరుణం ఇది. అలాంటి తరుణంలో ఇలాంటి వార్తలు కనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ అభిమానుల దృష్టికి కానీ వచ్చినట్లయితే ఏ విధంగా ఉండదో ఒక్కసారి ఎవరైనా ఊహించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే కొంతమందికి ఈ విషయం తెలవడంతో అగ్గి మీద గుగ్గిలాల్లాగా, చిచ్చర పిడుగుల్లాగా ఏదైతే జన సైనికులైతే కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇతర పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ మీద ఏగవాలితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్న రీతిలో స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఇలాంటి తరుణంలో ఇలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నా సరే, అలాంటివి ఏదైనా జరిగినా సరే కనుక జరగాలన్నా కూడా చాలా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటివి చేయాలన్నా కూడా ఎందుకంటే ఎంతోమంది ఫ్యాన్స్ని దాటుకుని ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి
అక్కడ ఇప్పటికే ఫ్యాన్స్ సంబంధించి కావచ్చు, పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఆయనకి కావాల్సినటువంటి భద్రతా ఏర్పాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇంకా మరికొంత అంటే ఇప్పుడు వచ్చినటువంటి సూచనల మేరకు ఇంకా మరికొంత తీవ్రంగా వారు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా సెక్యూరిటీ విషయంలో రాజీ పడినటువంటి పరిస్థితి. ఇంకా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్కి భద్రత కూడా పెంచాలంటూ కూడా ఇంకా జన సైనికులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్కి భద్రత పెంచినట్లయితే కనుక, ఇంకా మరికొంత భద్రత పెంచినట్లయితే కనుక పవన్ కళ్యాణ్ సేఫ్ సైడ్ ఉంటారు. ఎందుకంటే అభిమానులు అనేవారు పవన్ కళ్యాణ్ని ఎప్పుడు కూడా వెన్నట్టుంటారు. అవకాశం దొరికితే కనీసం ఆయనతో ఒక ఫోటో ఆయన దిగాలని ఆశతో ఉంటారు. కాబట్టి అలాంటి పవన్ కళ్యాణ్ అభిమానులను తట్టుకుని అటు సెక్యూరిటీ సిబ్బంది కూడా పెద్ద ఎక్కువగా నిలబడలేనటువంటి పరిస్థితి. కాబట్టి సెక్యూరిటీ సిబ్బంది పెంచుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్కి మరికొంత రక్షణ కలిగించేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా జన సైనికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలు ఏవి కూడా అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఆషామాషిగా తీసుకోవద్దు అంటూ కూడా అటు రెండు రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, అటు కేంద్రానికి సంబంధించి కావచ్చు జన సైనికులు అయితే విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ రోజున ఇప్పుడు చేస్తున్నటువంటి పాలనా విధానం ఏదైతే ఉందో, ఈ పాలనా విధానంలో పెను మార్పులే రానున్న రోజుల్లో జరగబోతున్నాయంటూ కూడా ఊహాగానాలు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి స్టైల్ ఆఫ్ వే ఏదైతే ఉందో ఆ స్టైల్ ఆఫ్ వేలో ఆయన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక లెటర్కి సంబంధించి ఏదైనా ఒక లెటర్ ఇబ్బందికరంగా ప్రజలకు ఉంది అనే ఒక లెటర్ వచ్చినా, ఒక వ్యక్తికి సంబంధించి ఏదైనా ఆపదని వచ్చినా దాన్ని తక్షణం స్పందించే విధానం ఏదైతే ఉందో ఆ స్పందించే విధానం వల్ల కూడా ఆయనకి థ్రెట్ ఉండేటటువంటి అవకాశం. ఎందుకంటే శత్రు సైన్యం పెరుగుతా పోతా ఉంది తప్ప. సాంబశివరావు ఎలా ఆలోచించాలి అంటే శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టుపక్కలే ఉంటారంటారు. అంటే ఒక సినిమా నేపథ్యంగా కూడా కొన్ని మనం చూస్తూ వస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు రాజకీయ కోణంలో మీరు ఇందాక చెప్పారు, మతపరంగా కూడా కొంతమంది దుష్ట శక్తుల హిట్ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారని. రాజకీయ కోణంలో కూడా దీన్ని చూడొచ్చా? గతంలో లాగా పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులు కలిసే ఛాన్స్ ఉండకపోవచ్చా? భద్రత మరింత పటిష్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? సాంబశివరావు ఏమంటారు? మనం చూసుకున్నట్లయితే చందు, ఇప్పటికే భద్రతా పరంగా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి కొన్ని చర్యలు అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వారు కావచ్చు తీసుకున్నటువంటి పరిస్థితి. కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అందరికీ కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వలేని పరిస్థితులకి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటువరకు గతంలో ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ ఇచ్చేటటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే ఇవ్వలేని పరిస్థితికి ఎందుకు వచ్చారని మనం కూడా కొన్ని ప్రశ్నలు అయితే సంధించుకోవచ్చు. ఎందుకంటే ఇలా సంధించుకున్న సమయంలో మనం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే చర్చలు సమావేశాలు నిర్వహిస్తూ, అదేవిధంగా ఏదైతే అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటం ఒక పక్క అయితే, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించకపోయినట్లయితే కనుక ప్రజలకి తను అనుకున్న రీతిలో సేవ చేయాలని అనేటటువంటి భావన ఉంది. వీటన్నిటికీ తోడు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం నిఘా వ్యవస్థ ఇచ్చినటువంటి ఈ యొక్క నివేదికల్లో కనుక పవన్ కళ్యాణ్కి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ అనేవారు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో దీనికి సంబంధించి కూడా చాలా విశ్లేషణ జరుగుతున్నటువంటి అవకాశం ఉంటుంది. కంపల్సరీగా భద్రతా సిబ్బంది పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అనుకున్న వారందరూ కూడా పవన్ కళ్యాణ్ కలిసేటటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఆ పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టకుండా, అటు జన సైనికులు కావచ్చు, అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టకుండా ఆయన శ్రేయస్సు కోరేవారుగా ఆయనకి సంబంధించి ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉంటేనే బాగుంటుందని కూడా మనం ఆశించాల్సినటువంటి పరిస్థితి. అందరికీ కూడా గతంలాగా ఈ ప్రస్తుతం అయితే అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడూ కూడా ఏదైతే ఒక లెటర్కి స్పందించినటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నారో అలాంటి వ్యక్తి ప్రజలను దూరం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఎప్పుడూ ఉండదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల వెంటే ఉంటారని కూడా మనం చెప్పొచ్చు. చందు, రైట్. సాంబశివరావు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందా? దుష్ట శక్తుల హిట్ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారా అంటే అవుననే నిఘా వర్గాలు అంటున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిఘా వర్గాలు హెచ్చరించాయి కూడా. అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. పవన్ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.
కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ గురించి ప్రస్తావన వచ్చినట్లు కూడా నిఘా వర్గాలు తెలిపాయి. ఆ గ్రూపులు ఎవరివన్నవి ఇప్పుడు చెప్పలేమంటూ కూడా నిఘా వర్గాలు పేర్కొన్నాయి.